భద్రాచలం ప్రాంత వాసులకు వరదల వల్ల జరిగే నష్టానికి కరకట్టలు నిర్మించడమే ఒక్కటే మార్గమని ఆ ప్రాంత వాసులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన వరదల కారణంగా భద్రాచలం ప్రాంతం అతలాకుతలమైంది. ఈఎన్సీ కమిటీ నివేదికలో గత సంవత్సరం జూలై 17న భద్రాచలంలో సీఎం కేసీఆర్ కరకట్టలపై హామీలు ఇచ్చారు. 1000 కోట్లతో కరకట్టల నిర్మాణంతో పాటు 2016 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని స్థానికులు అన్నారు. ఏటా వరదల సమయంలో బిక్కుబిక్కుమంటూ భద్రాద్రి వాసులు గడుపుతున్నారని అన్నారు. ఈఎన్సీ కమిటీ కొత్త కరకట్టలు నిర్మించడం అసాధ్యమని తేల్చాయి. భద్రాచలంలో వరదల నివారణకు కరకట్టలు కట్టడం కన్నా అక్కడ నివాసం ఉంటున్న వారిని ఇతర చోట్లకు తరలించడం ఒకటే మార్గమని కమిటీ సిఫార్సు చేయడంతో భద్రాద్రి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం 1000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించే పరిస్థితులు లేదా అని భద్రాద్రి వాసులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ సీఎం కేసీఆర్ 100 కోట్ల ఆలయ అభివృద్ధికి కేటాయిస్తామని ప్రకటించారని నోటి మాటలు తప్ప భద్రాచలానికి చేసిందేమీ లేదని భద్రాద్రి వాసులు ఆరోపిస్తున్నారు. నా పేరు కుసుమ అండి. సుభాష్ నగర్ కాలనీ వాసిని. అక్కడ ఉంటున్నాను. వరద బాధితుల్లో నేను ఒక బాధ్యురాల్ని. గత సంవత్సరంలో కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చాం. అంత పెద్ద నష్టం, భారీ నష్టం భద్రాచలంలో జరిగిందంటే సుభాష్ నగర్కి ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు కరకట్ట వస్తుందని పోయిన సంవత్సరం నుంచి ఆశపడుతూ కరకట్ట గురించి పెట్టుకున్నాం. ఆ మధ్యలో కరకట్ట శాంక్షన్ అయింది. వస్తుందని రేఖాకాంతారావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కరకట్ట స్టార్ట్ చేస్తామన్నారు. కరకట్ట వస్తుందని మేము సంతోషంతో ఉన్నాం. తీరా నిన్న నిపుణుల కమిటీ కరకట్ట సర్వే చేసి కరకట్ట కుదరదు, వేయటం అంత బడ్జెట్ లేదు, వేయటం కుదరదని చెప్పడం జరిగింది. కానీ నువ్వు ఎక్కడో ఉండి వచ్చి నువ్వు సర్వే చేసి చేస్తున్నావు. భద్రాచలంలో ఉంటే నీకు తెలిసేది, ముంపు ప్రాంతంలో ఉంటే నీకు తెలిసేది ఆ గోదావరి బాధ ఏంటో. కానీ గోదావరి గురించి మీరు కరకట్ట పొడిగించి కరకట్ట పెంచితేనే స్వామి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ భద్రాచలం పట్టణంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు భయంగా జీవించే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భద్రాచలం కరకట్టని స్ట్రెంథన్ చేసి దాన్ని ఎత్తు పెంచి దాన్ని పొడిగించాలని చెప్పేసి డిమాండ్ ప్రజలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఆ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో గతంలో వేసినటువంటి కమిటీ కరకట్టకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి సంబంధించిన బాధ్యులు నాగేంద్ర గారు చెప్పిన మాట ఏంటంటే కరకట్టని స్ట్రెంథన్ చేయడానికి మరి భూసేకరణకి ఇబ్బంది ఉంది, అలాగే చాలా ఖర్చు అవుతుంది, కాబట్టి దానికంటే కూడా పునరావాసం కల్పిస్తే సరిపోద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నివేదికని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రిపోర్టుని, ఇది తప్పులు తడక నివేదిక, ఇది ప్రజా సంక్షేమం కోసం పెట్టినటువంటి నివేదిక కాదు. ఇది కేవలం ఏంటంటే మేర్బానం కోసం ఏదో మేము చేసామనే పద్ధతిలో ఈ నివేదిక ఉంది తప్ప ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నా పేరు సరెల్ల వెంకటేష్ అండి, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ విభాగం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికల పేరుతో 1000 కోట్ల హామీని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. గత సంవత్సరం వరదల టైంలో ఇక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలతో వరద నీరు ఒక్క చుక్క కూడా భద్రాచల ప్రాంతంలోకి రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలకి. ఆ హామీని నీరుగార్చే ప్రయత్నంగా నివేదికల పేరుతో ఈరోజు మోసం చేస్తూ ఉంది. ఈ ప్రాంత వాసులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని, అబద్ధపు హామీలు ఎన్నో ఇచ్చి భద్రాచల ప్రాంతాన్ని మీరు ఎన్ని రకాలుగా మోసం చేస్తారు? 100 కోట్ల హామీతో రాముల వారిని మోసం చేశారు. 1000 కోట్ల హామీతో భద్రాచల వరద ప్రజలను మోసం చేస్తారా? సుభాష్ నగర్, అయ్యప్ప కాలనీ, ఏఎంసీ కాలనీ, రూరల్ మండలాలు వరదతో